బ్రేకింగ్ న్యూస్ జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు ఇవాళ మల్లోజున వచ్చినట్లే రేపు అటు ఆసన అండ్ టీం లొంగిపోయే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ సీఎం లేదా డిప్యూటీ సీఎం సమక్షంలో లొంగిపోతారని తెలుస్తోంది. ఆసన అలియాస్ రూపేష్ మిలిటరీ వ్యూహాల ఎక్స్పర్ట్ గా ఉన్నారు. 45 ఏళ్ల నుంచి ఉద్యమంలో పనిచేస్తున్న ఆసన్నది వరంగల్ జిల్లా. అనేక గెరిల్లా దాడుల వెనుక ఆయన హస్తమే ఉంది. ప్రస్తుతం ఆసన్న రూపేష్ పేరుతో పశ్చిమ సబ్ జోనల్ కమాండ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఉత్తర బస్తర్ ఇన్ఛార్జ్ ఎస్జెడ్సీ సభ్యులు రాజమన్, మా డివిజన్ ఇన్ఛార్జ్ రనిత కూడా లొంగిపోయే ఛాన్స్ ఉంది. 2 డివిజన్లకు చెందిన కమిటీ సభ్యులు, ప్లాటూన్ కమాండర్లు, ఏరియా కమిటీ సభ్యులు కూడా రేపు సరెండర్ అవుతారని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఇవాళ మల్లోజులా ఏదైతే ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడడం, జనజీవన స్రవంతిలోకి కలిసిపోవడం జరిగిందో, అలాగే ఇక రేపు ఇంకెవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ టీం అందరూ కూడా కలిసిపోయే అవకాశం ఉంది. జనజీవన స్రవంతిలోని వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు నగేష్? 15 రోజుల క్రితమే ఆల్రెడీ లొంగిపోతారని చెప్పి మనం కూడా చెప్పాము. ఇవాళ లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్తో పాటు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్ లొంగిపోతాడని చెప్పి మనం ముందే చెప్పాము. ఇవాళ ఉదయం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గర 60 మంది సభ్యులతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ తనతో పాటు 61 మంది 54 ఆయుధాలను కూడా పోలీసుల వద్ద స్వాధీనం చేశాడు. కానీ ఆ లొంగుబాటు అనేది కూడా మల్లోజుల వేణుగోపాల్ పైన విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. మల్లోజుల వేణుగోపాల్ పార్టీకి ద్రోహం చేసి నవ్వుకుంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్కి ఆయుధం తన చేతిలో ఉన్న AK-47ని ఎలా అప్పజెప్పాడు అని చెప్పి తన పైన ట్రోల్స్ అయితే విపరీతంగా నడుస్తున్నాయి. ఎందుకంటే 4 దశాబ్దాల పార్టీ చరిత్రలో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయాడంటే కూడా ఏ ఒక్క మావోయిస్టు పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ, సిపిఐ ఎమ్మెల్యేలకు సంబంధించిన నాయకులు కానీ, పార్టీ నుంచి విడిపోయి వచ్చి ప్రస్తుతం మాజీలుగా ఉన్న మావోయిస్టులు కానీ ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ తన అన్న కిషన్జీ బాటలోనే నడిచాడు. కిషన్జీ 2011లో ఎన్కౌంటర్ అయిన తర్వాత మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పాలిటీ బ్యూరో సభ్యుడిగా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. కానీ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ స్రవంతిలోకి ఆయుధాలు వీడి మావోయిస్టులు రావాలని చెప్పి పిలుపునిచ్చాడు. అదే పంతాలో తనకు సంబంధించిన కొంతమంది గ్రూపులతో కూడా లెటర్లు బయటకు విడుదల చేశారు. గత సంవత్సరం కారణంగానే బయటనే ఉంటున్నాడని చెప్పి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ బయట ఉండడని చెప్పి ప్రచారం ఉంది. ఫడ్నవీస్ కూడా సంవత్సరం క్రితమే తన భార్య తారక్క లొంగుబాటు తర్వాత ప్రకటించాడు. అప్పటి నుంచి బయటనే పార్టీకి అందుబాటులో ఉండకుండా తన ఆయుధాలన్నీ కూడా పార్టీకి అప్పచెప్పి బయటనే తిరుగుతున్నాడు. ఇప్పుడు మరో వ్యక్తి తక్కలపల్లి వాసుదేవరావును కూడా మల్లోజుల వేణుగోపాలే బయటకు తీసుకొచ్చాడన్న ఆరోపణలు ప్రస్తుతమైతే ఉన్నాయి. 4 దశాబ్దాలుగా 45 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న వాసుదేవరావు ఈరోజు రేపు ఉదయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అలాగే డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ముందు 70 మంది సభ్యులతో లొంగిపోతున్నాడు. ఒక వీడియో కూడా మన స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. 2 బస్సుల్లో 70 మంది వాసుదేవరావుతో సహా మిగతా సభ్యులందరూ కూడా జగదల్పూర్ 70 అనే ప్లేస్కి చేరుకున్నారు. రేపు అక్కడే లొంగుబాటు ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఇన్పుట్స్ బయటకు వస్తున్నాయి. మాధవరెడ్డి అప్పటి హోంమంత్రి భువనగిరి పేలుడుకు సంబంధించిన ఇష్యూలో కూడా తక్కలపల్లి వాసుదేవరావు ఉన్నాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అలిపిరి పేలుడు వెనుక వ్యూహకర్త తక్కలపల్లి వాసుదేవరావే. అలాగే ఎస్ఆర్ నగర్లో పట్టపగలే నడి రోడ్డు పైన ఉమేష్ చంద్ర ఐపీఎస్ని కాల్చి చంపిన వ్యవహారంలో కూడా అక్కడ స్పాట్లోనే తక్కలపల్లి వాసుదేవరావు ఉండి మొత్తం అమలుపరిచి తనే కాల్పులకు దిగాడని చెప్పి అప్పుడు ఆ కేసులు ఉన్నాయి. మొత్తం 80 కేసులకు పైగా తక్కలపల్లి వాసుదేవరావుపై ఉన్నాయి. తనతో పాటు రనితని కూడా లొంగుబాటుకు తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా ఉత్తర బస్తర్ ఇన్ఛార్జ్గా వీళ్ళందరూ ఉన్నారు. మరో తెలుగు వ్యక్తి రాజమన్తో పాటు మాడ్ డివిజన్ రనిత, అలాగే 2 డివిజన్లకు సంబంధించిన సభ్యులు, ప్లాటూన్ కమాండర్లు, ఏరియా కమిటీ సభ్యులు మొత్తం దాదాపుగా 70 మందిని రేపు
లొంగుబాటులో భాగంగా చూపిస్తున్నారు. కానీ మావోయిస్ట్ పార్టీ మొత్తానికైతే గందరగోళ పరిస్థితులకైతే నెట్టివేయబడిందని చెప్పచ్చు. ఆపరేషన్ కగార్ అనేది మొత్తం పార్టీనే తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ప్రతి అడవిలో కూడా ప్రతి చోట కూడా జల్లెడ పడుతూ డ్రోన్ల సహాయంతో అలాగే హెలికాప్టర్లతో డైరెక్ట్గానే మావోయిస్టులు ఎక్కడ మీటింగ్ చేస్తున్నారో అదే ప్లేస్కి పోలీసులు వెళ్ళగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయుధాలు వీడాలని చెప్పి మల్లోజుల వేణుగోపాల్ ప్రకటన చేశారు. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు తన ఏదైతే ఆధిపత్య ధోరణి కూడా కొంత కారణం కావచ్చు అని చెప్పి కూడా మాజీ మావోయిస్టులు తీవ్రంగా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ పార్టీ చీఫ్ పదవి ఇవ్వలేదనే అక్కస్తోనే పార్టీకి అన్యాయం చేసి బయటకు వచ్చాడని చెప్పి ఆరోపణలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఏ పేజీ చూసినా కూడా మల్లోజుల వేణుగోపాల్ నవ్వుతూ ఫడ్నవీస్ దగ్గర తుపాకీ అప్పచెప్పాడు. అదే తుపాకీ పట్టుకొని తాను తుపాకీ గొట్టం ద్వారానే పేదలకు పీడిత వర్గాలకు సేవ చేస్తానని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి ఈరోజు తన తల్లి మధురమ్మకు కూడా దాదాపుగా 30 పేజీల లేఖ రాసి తన ప్రస్థానానంతా వెళ్ళగెక్కాడు. 3 అన్నదమ్ములుంటే అందులో మొదట కిషన్జీ, తర్వాత మల్లోజుల వేణుగోపాల్, తర్వాత ఆంజనేయులు. వీళ్ళందరూ కూడా పెద్దపల్లి జిల్లా మంగపేట నుంచి వాళ్ళు పెద్దపల్లి టౌన్ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. టౌన్ ప్రాంతంలో ఒక ఆంజనేయులు మాత్రమే ఉన్నాడు. మధురమ్మ చనిపోయిన టైంలో కూడా తాను రాను, పార్టీలోనే జీవిత చరమాంకం ముగిసిపోతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తి ఎందుకు పార్టీకి ద్రోహం చేసి లొంగిపోయాడని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికీ పోలీసుల వద్దనే ఉన్న మల్లోజుల వేణుగోపాల్ నుంచి అయితే స్టేట్మెంట్ రాలేదు. కేవలం ఫడ్నవీస్ మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడారు. మొత్తము అసలు మావోయిస్టులు అనేది లేకుండా చేస్తాం, క్లీన్ అని చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే మావోయిస్టులందరూ కూడా ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి రావాలి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కానీ భారతదేశంలో ప్రతి చోట కూడా రోడ్లు వేయబడుతున్నాయి. ఎందుకు మావోయిస్టులు పీడిత వర్గాల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ ఇప్పటికీ మావోయిస్టు పార్టీ నుంచి అయితే సరైన సమాధానం రావడం లేదు. కేవలం శాంతి చర్చలకే తాము ముందుకొస్తున్నామని చెప్పి వివిధ సంఘాలతో, పౌరకుల సంఘాలతో, ప్రజల సంఘాలతో రెగ్యులర్గా ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికే జరగరాని నష్టమంతా జరిగిపోతుంది. మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు కానీ, మోడెం బాలకృష్ణ కానీ పెద్ద పెద్ద నేతలందరూ ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా ఇప్పుడున్న నేతలలో పార్టీ నడిపించే వ్యక్తులలో గణపతి కావచ్చు, మల్లరాజిరెడ్డి కావచ్చు, చంద్రన్న, కొంతమంది వ్యక్తులు మాత్రమే 20-25 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలకు చెందిన మొత్తం వ్యక్తులు కలిస్తే దాదాపుగా 50-60 మంది పార్టీని నడిపించే వ్యక్తులు ఉండవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా నగేష్, ప్రధానంగా ఇప్పుడు మల్లోజుల ఏ విధంగా అయితే లొంగిపోయారో మనం చూస్తున్నాం. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. రేపే ఆసన లొంగుబాటు ఉంటుంది. ఆయనతో పాటు ముఖ్యమైన కమిటీ సభ్యులు కూడా లొంగిపోయే అవకాశం ఉంటుందన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరు లొంగుబాటు తర్వాత ఎంతవరకు ఉండొచ్చు ఇంకా మావోయిస్టుల సంఖ్య అనుకోవచ్చు అంటారు? చాలా తక్కువలో, అంటే ఇప్పుడు వీళ్ళు చూపించిన ప్రకారం వీళ్ళు 61 మంది, రేపు 70 మంది, దాదాపుగా 140 మందే ఈ 2 రోజుల కాలంలో మనకు కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికే కొంత ప్రచారం బయట కనిపిస్తుంది. 300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, వాళ్ళందరూ పోలీసులకు అందుబాటులోకి ఎలా వచ్చారన్న విషయాన్ని మాత్రం పోలీసులు బయట పెట్టడం లేదు. తమకు అనుకూల ప్రాంతం నుంచి ప్రభుత్వాలను సంప్రదించి లొంగుబాటుకు వచ్చారనేది మాత్రం అర్థమవుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవహారం పట్ల, లొంగుబాట్ల పట్ల కూడా అంటే ఇప్పటికీ తమ ప్రయత్నం ఫలించింది. ఆపరేషన్ కగార్ ద్వారా ఎన్కౌంటర్లు ఒక పక్క జరిగితే మరోపక్క లొంగుబాట్లు జరుగుతున్నాయి. కాబట్టి మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసినట్టేనని భావిస్తున్నారు. అంటే గణపతి ఆల్రెడీ వయసు అయిపోయింది. మిగతా వ్యక్తులు ఎవరున్నా మంత్రికి చెందిన మల్లరాజిరెడ్డి కావచ్చు, మిగతా ఎవరున్నా కూడా వాళ్ళందరి వయసు కూడా దాదాపుగా 50 పైనే, అంటే 50-60 పైనే. వాళ్ళందరూ అడవుల్లో తిరగలేని పరిస్థితి. అడవుల్లోకి వాళ్ళకి ఆహార పదార్థాలు వెళ్ళాలన్నా కూడా చాలా పకడ్బందీగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలతో వాళ్ళకి ఎక్కడికక్కడ వాళ్ళకి అందాల్సిన ఆహారం కూడా అందడం లేదంతో వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ మందు పాత్ర పేల్చాలన్నా, తుపాకీ పేల్చాలన్నా కూడా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ నుంచి అయితే అటాక్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధునాతన ఆయుధాలతో, అధునాతన డ్రోన్లతో భద్రతా బలగాలు రంగంలోకి దిగిన తర్వాత ఏ ఒక్క మావోయిస్టు నేత కూడా ఎదురుకాలంలోకి దిగి పోలీసులను చంపే పరిస్థితి అయితే ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. అంటే మావోయిస్టు పార్టీ అనేది కేవలం మాటల్లో చెప్పుకోవడానికే ఉంటుందా అన్న ధోరణి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. కానీ చాలామంది మాజీ మావోయిస్టులు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే అడవుల్లో వాళ్ళు యుద్ధం చేయకుండా కూడా బయట ఉన్న వ్యక్తులు, అంటే యూనివర్సిటీల్లో కానీ బయట పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు చాలామంది యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు రాక ఉన్న చాలామంది యువకులు కూడా అర్బన్ నక్సల్స్గా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రకమైన ధోరణిని ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అర్బన్ నక్సల్స్ అనే
పేరుతో ప్రభుత్వాలపైన దాడి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఏమున్నా ప్రభుత్వాలైతే తాము ఖచ్చితంగా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నాం, మావోయిస్టులకు కావాల్సిన అవసరం ఏముంది, ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, ఉద్యోగాలలో పోటీపడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలి, లేదంటే రాజకీయంగా పోటీపడి రాజకీయంగా వాళ్ళు ఫైట్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వాలపైన దాడి చేయొచ్చు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఏది ఏమైనా సందిగ్ధ అవస్థలో ప్రస్తుతం అయితే మావోయిస్టు పార్టీ ఉంది. వాసుదేవరావు లొంగుబాటు తర్వాత ఇంకెంతమంది బయటకు వస్తారు, ఇంకెంతమంది వ్యక్తులు లొంగిపోయే అవకాశం ఉంటుందని కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఆపరేషన్ కగార్ పేరిట లొంగుబాటు అనేది కూడా మరోపక్క ఆపరేషన్ కొనసాగుతుంది. చాలామందిని ప్రభుత్వాలు తమ వైపు తిప్పుకొని మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు మాత్రం పెద్ద నేతల్ని లొంగుబాటు దిశగే ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇవాళ జరిగిన మహారాష్ట్ర ఇష్యూ కావచ్చు, రేపు జరిగే ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్లో కూడా కొంతమంది లొంగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం ఓవరాల్గా వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు, వందల సంఖ్యలో కూడా తుపాకులు అప్పచెప్పుతుండడంతో ఈ ఇష్యూ అయితే చాలా వరకు డౌన్ఫాల్కి మావోయిస్ట్ పార్టీ వెళ్ళిపోయిందని చెప్పచ్చు. మరి వాళ్ళు మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారా, వాళ్ళ నుంచి వచ్చే స్టేట్మెంట్ ఏంటి, మల్లోదుల వేణుగోపాలరావు కానీ, తక్కలపల్లి వాసుదేవరావు కానీ, ఇంకా వీళ్ళ విషయంలో పార్టీ ఏం చెప్పబోతుందనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది మాజీ మావోయిస్టులు కూడా ఇంతమంది లొంగుబాటుకు గురవుతున్నారా ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. రైట్, ఇక మనం చూసాం ఇప్పటికే మల్లోజుల జనజీవన స్రవంతిలో కలిసిపోవడం, అటు ప్రభుత్వం ముందు లొంగుబాటు చేయడం కూడా మనం